ఫ్రెండ్స్, భారీ భూకంపం తీవ్ర భయంలో దేశ ప్రజలు. ఈ విషయాన్ని తెలుసుకునే ముందు వీడియో కంప్లీట్గా చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. అదేవిధంగా చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ మనం చాలామందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం. ఇంక లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, దక్షిణ పెరులోని ఎంక్వేరీపా ప్రాంతంలో శుక్రవారం భారీ భూకంపం సంభవించింది. రెక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 7.0గా నమోదైంది. భూకంపం తర్వాత వెంటనే చిన్న భూకంపాలు రావడం వల్ల కొన్ని చోట్ల కొండ చర్యలు విరిగిపడ్డాయి. కొండ చర్యలు విరిగిపడిన ఘటనలో తీవ్రంగా గాయపడిన వారిని ఆసుపత్రిలో చికిత్సలు అందిస్తున్నట్లు పెరు ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. భూకంపం తర్వాత వెంటనే చిన్న భూకంపాలు రావడం వల్ల కొన్ని చోట్ల కొండ చర్యలు విరిగిపడ్డాయి. అయితే భూకంపం వల్ల ఎంత నష్టం జరిగిందని దాని మీద ఇంకా అంచనా వేస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది. భూకంపం తర్వాత ఎలాంటి సునామీ హెచ్చరిక జారీ చేయలేదని ప్రధాని గుప్తావు అడ్రియాజన్ తెలిపారు. అయితే ఈ విషయం తెలుసుకున్న దేశ ప్రజలైతే తీవ్ర భయాందోళన తెలుస్తుంది. ఇంటర్ స్కేల్ మీద 7.0 అని చాలా ఎక్కువ. దేశ ప్రజలు ఏ విధంగా అయినా ప్రమాదం పొంచి ఉంటుందని, తమ ఇళ్ళు కూలిపోతాయని, ఎటువంటి ప్రమాదం పొంచి ఉందని చెప్పి చాలా తీవ్రమైన భయంలో తెలుస్తుంది. చూసారు ఫ్రెండ్స్, లేటెస్ట్ అప్డేట్స్ గురించి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.